హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రొయ్యల కూర ఎలా చేసుకోవాలని చూద్దామండి. రొయ్యల కూరని ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా చేసుకుంటే డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 4 టేబుల్స్ వరకు వేసి అది హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 3 లవంగ మొగ్గలు, 1 ఇంచు చెక్క, ఇంకా అలానే 3 ఇలాచి, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దినుసులంతా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. వీటిని ఎంత ఫ్రై చేసుకుంటే కూరకి అంత టేస్ట్ వస్తుంది. అందువలన వేసుకున్నవన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అంతా ఫ్రై అయ్యాక మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసేయాలండి. ఈ రొయ్యలంతా పేస్ట్లో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఉడుకుతుందండి. అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇదంతా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టుకొని దాని నుంచి వచ్చిన గుజ్జుని ఇలా కూరలోకి వేసేయాలండి. ఈ కూర ఇలా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. రొయ్యల కూర ఎప్పుడూ కూడా గ్రేవీగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. మరీ గట్టిగా చేసుకుంటే అంత బాగుండదండి. ఇదంతా ఒకసారి కలియబెట్టాలి. గ్రేవీ అంతా మనకి దగ్గర పడే వరకు దీన్ని చక్కగా మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్న కూరని ఒకసారి కలియబెట్టాలి. గుజ్జంతా ఉడికి ఈ రకంగా వచ్చింది కదండి, ఇలా మనకి కావలసినట్టు. ఇంకా ఇప్పుడు కొత్తిమీరని వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇప్పుడు దించే ముందుగా కసూరి మేతి కానీ లేకపోతే ఒక పావు చెంచా వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడర్ కానీ వేసుకోవాలండి. దీనివల్ల కూరకి మరింత రుచి వస్తుంది. మీకు రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇదంతా కలిపెట్టాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇంకా కూరని పొయ్యి మీద నుంచి దించేయడమేనండి.
ఇక అంతేనండి, చాలా రుచిగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుందండి. చెప్పడం కాదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ రుచి ఏంటో మీకే తెలుస్తుంది. మరైతే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.